చెట్లు ప్రగతికి మెట్లు అని చదువుకున్నాం. ఆక్సిజన్ ప్రసాదించే మహాప్రసాదాలు అని గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఓ చెట్టు మనిషి మనుగడకే ఎసరు పెట్టేలా ఉంది. ఇంతకీ పక్షులు కూడా వాళ్ళని ఆ చెట్టు ఏంటి? ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రకృతికి హాని చేసే చెట్లు కూడా ఉన్నాయని కోనోకార్పస్ చెట్లు రుజువు చేశాయి. వీటిపై పరిశోధన చేసిన సైంటిస్టులు ఈ చెట్లు చేసే కీడు చూసి నిర్ధాంతపోయారు. వాటిని పెంచితే పర్యావరణం నాశనం అవుతుందని హెచ్చరించారు. పక్షులు కూడా వాళ్ళని ఈ చెట్లను పలు ప్రపంచ దేశాలు నిషేధించాయి. అయితే ఏపీ, తెలంగాణలో ఈ చెట్లు విరివిగా ఉన్నాయి. రోడ్లపై అందంగా ఉండాలనే ఉద్దేశంతో డివైడర్లు, ఫుట్పాత్ల పైన ఈ చెట్లను నాటారు. ఏ ప్రభుత్వ ఆఫీస్ కి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినా ఈ చెట్లు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు గాలి పీల్చడం వల్ల చర్మ, శ్వాసకోశ వ్యాధులు వస్తాయంటున్న వైద్యులు ఈ చెట్టు ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ అధికంగా రిలీజ్ చేస్తుంది. అందుకే దీనిని పక్షుల వాళ్ళని ప్రాణాంతక చెట్టు అంటారు. మనుషులకు హాని చేస్తూ భూగర్భ జలాలకు ముప్పు కలిగించే ఈ చెట్ల పెంపకం పైన ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఆ చెట్లు వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను జారీ చేశారు. జీవకోటికి ప్రాణహాని తలపెట్టే కోనోకార్పస్ చెట్లను దశలవారీగా తొలగించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ చెట్లు మీ ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ఈ వార్త అందరికీ తెలిసేలా షేర్ చేయండి. కోనోకార్పస్ మొక్క ఏపుగా పెరుగుతుంది. కోనో ఆకారంలో పెరుగుతుంది. ఇక సౌత్ అమెరికా సంబంధించిన మొక్క ఎడారి ప్రాంతాల్లో ఇసుక తుఫాన్ను ఎదుర్కొనేందుకు అడ్డుగా ఉంటుందని, అలాగే వాతావరణంలో వేడిని తగ్గిస్తోందని, అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కోనోకార్పస్ మొక్కలను మన దేశంతో పాటు అనేక దేశాలు నర్సరీలలో పెంచారు. అనేక ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలో ఈ మొక్కలు పెంచారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరి మొక్క అని తెలియడంతో ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ చెట్ల పెంపకాన్ని పూర్తిగా బ్యాన్ చేశాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చెట్లను బ్యాన్ చేసిన పరిస్థితి ఉంది. కోనోకార్పస్ చెట్ల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డి జాతి మొక్కలు పెరగవని, తద్వారా వన్యప్రాణులకు ఆహారం దొరకరని చెబుతున్నారు.